विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కార్తీక నాగుల చవితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు సర్పదేవతలను ఆరాధన చేయటం ద్వారా జాతకంలో ఉన్న సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట దగ్గర పసుపు కలిపిన నీటితో అభిషేకం చేసి బియ్యం పిండి కొద్దిగా పుట్ట మీద చల్లి, ఆ తర్వాత పుట్ట మీద పసుపు కుంకుమ కొద్దిగా చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నివేదన చేయాలి. పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించటం, పుట్ట కళ్ళు పుట్టలో వేయటం, ఈ విధి విధానాలు పాటించి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే సర్పదేవతల అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగరూప వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం పరిశీలిస్తే, పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ, సమస్త నాగదేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి, దయాస్వరూపులైన నాగదేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి. సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సర్పదేవతలారా మాకు చక్కటి సత్సంతానాన్ని అనుగ్రహించండి. అనంతాది మహానాగరూప వరదాయచ, అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ అని 9 నాగదేవతల పేర్లతో ఉన్నటువంటి నాగదేవతలారా మీ అనుగ్రహాన్ని మాకు కలిగింపజేయండి. తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా, సమస్త సర్పదేవతలారా మాకు పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యాలను అనుగ్రహించండి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకుంటూ పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉన్న సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కలిదోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కలియుగంలో వచ్చేటటువంటి కలిదోషాల వల్ల వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజశ్చేహే కీర్తనం కలినాశనం అనే శ్లోకం చదువుకుంటూ పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఆ ఆధ్యాత్మిక రహస్యాన్ని పరిశీలించినట్లయితే మనలో ఉన్నటువంటి సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలి. సత్వగుణాన్ని పెంపొందింపజేసుకొని రజోగుణాన్ని తమోగుణాన్ని తొలగింపజేసుకోవటమే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యంగా గుర్తించాలి. అలాగే శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ప్రచోదనం చేయటానికి కూడా నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యంగా గుర్తించాలి. ఈ విధి విధానాలు పాటించండి. సమస్త సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలుకండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన నాగపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో దీపాలు ఎలా వెలిగిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కర్ణాటక దేశంలో చాలామంది ఆస్తికులు వాళ్ళ ప్రయాణ సమయంలో దీన్ని చదువుకుంటారు. కొందరు కార్లలో అయితే ఈ స్తోత్రం ప్రింట్ చేసిన కాగితం ఉంటుంది. ఎందుకంటే ఆ శ్లోకం వ్రాసిన ప్రతి, ముద్రించిన ప్రతి వాళ్ళ వాహనంలో ఉన్న మార్గంలో ప్రమాదాలు జరగవు అనేటంత వాళ్ళ విశ్వాసం, వాళ్ళ అనుభవం. అంత మహిమాన్వితమైన స్తోత్రం అప్పయ్య దీక్షితుల నోట పలికిందండి. అది ఇప్పటికీ ఆ విరించిపురంలో కనబడుతుంది. ఈ మహానుభావుడు ఈ అడయప్పాలెం నుంచి విరించిపురానికి వెళ్ళేవారు. ఆ వెళ్ళేటప్పుడు ఈ మన తాతాచార్యులు వారు ఏం చేశారంటే, కొందరు భటులకు లంచం ఇచ్చి ఈయన పని పూర్తి చేసేమన్నట్ట. ఇది దొరుకుతోంది చరిత్రలో. వాళ్ళు అక్కడ ఆయుధములు పట్టుకుని అటకాయించారు ఈయన్ని. పక్కకు రండి అన్నాడు. ఎందుకంటే ఈయన రాజాస్థానంలో గౌరవం పొందినవాడు, వీళ్ళందరూ పరిచయమే. ఏదో వచ్చారు అని పక్కకు రండి అన్నట్ట. మేము వెళ్ళమని నిలబడ్డారు. వెంటనే చూసేట ఆయనకి ఆగ్రహ దృష్టి ఏమీ లేదండి.
ఏమిటి వీళ్ళు ఇలా నిలబడ్డారని చూడగానే ఆశ్చర్యం, వాళ్ళు అక్కడికక్కడ కూలబడిపోయారు ఆయన చూపు సొక్కగానే. అంటే ఆయన లోపలున్న ఏ శివ తేజస్సు మూడో కన్ను విప్పి ఆయన రెండు కళ్ళల్లోంచి చూసిందో కానీ వాళ్ళు అక్కడికక్కడే కూలబడిపోయారు. అప్పుడు ఈయన జాలితో వాళ్ళు ముట్టుకుంటే తిరిగి బ్రతికెత్త వాళ్ళు ఇక్కడ. అంటే ఈయన ఎంత సిద్ధపురుషుడు చూడండి. ఈ విషయం వెళ్ళి తాతాచార్యులతో చెప్తే తాతాచార్యులు వచ్చి పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారు. తద్వారా ఆయన చేసిన గొప్ప ఉపకారం ఇది. దీనితో మహానుభావుడైన చినబొమ్మ నాయకుడికి చాలా కనువిప్పు కలిగింది. ఈయన సామాన్యుడు కాదు, ఈయన్ని నేను ప్రధానమైన గురువుగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే, అయ్యా వీళ్ళందరూ కలిసి శివుణ్ణి అవమానిస్తున్నారు, అయితే ఈయనకి ప్రధానమైన ఆచార్య పదవిని ఇవ్వడమే కాకుండా ఒక అభ్యర్థన చేశారట. అయ్యా వీరందరిని ముందు ఖండించడానికి తమరు శివసిద్ధాంత ప్రకారంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించిన నీలకంఠాచార్యుల భాష్యానికి వార్తికము రచించండి అని కోరుకున్నాడు చినబొమ్మ నాయకుడు. ఇది అందుకు రచించారు ఈయన ఆ నీలకంఠాచార్యుల భాష్యానికి వార్తికం. లేదా శంకర భాష్యానికి రచించాక మళ్ళీ ఇది రాయడం ఏంటి? ఆ సిద్ధాంతం గొప్పదని చెప్పాక మళ్ళీ ఈ సిద్ధాంతం చెప్పడం ఏమిటి అంటే, అప్పుడు ఈయన రచించారు. ఈ రచించడమే కాదు, ప్రత్యేకించి ఇది వ్యాప్తి జరగాలి అని చినబొమ్మ నాయకుడు 500 మంది మహాపండితులు ఈయన వెతకు పంపెట్ట. 500 మంది మహాపండితులు ఈయన దగ్గర పాఠం చెప్పుకున్నారు. శివార్కమణి దీపికని పాఠం చెప్పుకొని మొత్తం వ్యాప్తి చేశారు. ఇలాంటి మహానుభావులు ఎందరూ కృషి చేశారు గనక కొన్ని సహస్రాబ్దాల క్రితం శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి దివ్య సిద్ధాంతం మనకి ఈనాడు ఇలా సజీవంగా నిలబడి కనిపించడానికి కారణం ఈ మధ్యలో వచ్చిన విద్యారణ్యుల వారు, అప్పయ్య దీక్షితుల వారు లాంటి మహాత్ములు. వారికి మనం నమస్కరించాలి. అందుకే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకర భగవత్పాదుల వారు తర్వాత నేటి భారతీయ తీర్థ మహాస్వామి వరకు వచ్చిన ఈ పరంపర అంతటికి మనం నమస్కారం చేసుకోవాలి. ఈయన చేసిన మహోపకారం ఇది. అందుకే ఈనాటికి కూడా అద్వైతం బాగా అర్థం చేసుకోవడానికి గాను సహకరించే గ్రంథాల్లో శాస్త్ర సిద్ధాంతాల సంగ్రహం లాంటి గ్రంథాలు చాలా ముఖ్యంగా పనికొస్తున్నాయి పండితులందరికీ కూడా. మొత్తానికి శివార్కమణి దీపిక అందుకు పుట్టిందండి. అందులో ఈయన గొప్ప సమన్వయం చేశారు. అదేమిటంటే ద్వైత, విశిష్టాద్వైత, శివాద్వైత, అద్వైత అని 4 సిద్ధాంతాలు చూసుకున్నారు. శివాద్వైతం ఉంది, అది విశిష్టాద్వైతానికి చెందదు, ద్వైతానికి చెందదు. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే అద్వైత మత స్థాపన చేసిన శంకర భగవత్పాదుల వారిని శైవులు అనుకుంటారు అని. శైవుడు కాడు, తెలుసుకోండి. అద్వైతంలో శైవము వైష్ణవం అనే భేదం లేదు. అన్నిట్లో ఒకే పరతత్వాన్ని దర్శించేదే అద్వైతం. అది అందుకే శైవం కాదు. ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది అద్వైత మతావలంబకులైన స్మార్తులు కూడా ఏమంటుంటారంటే మనం శైవులమైనా అంటుంటారు. మనం శైవులం కాం, వైష్ణవులం కాం. అంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడిలేం. కానీ శివుణ్ణి విష్ణువుని కూడా ఇష్టదైవంగా కొలుచుకునే వాళ్ళు ఉండొచ్చు మనలో. కానీ ఇలాగ ఒక సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళంకా అన్ని సంప్రదాయాలని గౌరవించడమే అద్వైతం యొక్క గొప్పతనం. అయితే 4 చూపించాడు ఈయన. ఈ 4ంటికి ఒక సమన్వయ సూత్రం చెప్పాడు. ద్వైతం అనేది ఆధ్యాత్మిక సాధనలో ప్రథమ సోపానము అన్నాడు. ఎందుకంటే ఎవరు ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడైనా మొట్టమొదట భగవంతుడు వేరు, నేను వేరు, ఆయన చేసి సృష్టింపబడ్డాననే మొదలెడతాడు. అవునా లేదా? అందుకే సాధనలో ఎక్కువ మంది ద్వైతులే. సిద్ధ దశలో అద్వైతం, కానీ సాధన దశలో ఎప్పుడు ద్వైత భావమే ఉంటుంది. వ్యవహారంలోనూ ఉన్నాం కానీ పరమార్థంలో మనం ఉన్నామా? కానీ వ్యవహారంలో భ్రాంతిలో భాగమే ద్వైతం. దేవుల్లో భాగం అది భ్రాంతిలో భాగం. అందుకు తప్పదు, అది భ్రాంతే. కనుక సాధన దశలో అది ఉంటుంది, అది ద్వైతం. ఇది ప్రథమ సోపానం అన్నారు. దానికి చాలా అవసరం. ఆ మెట్టు మీద ఉన్నప్పుడు ఆ మెట్టు మీద ఉండాలి, అది ముఖ్యమే. కానీ అది మెట్టే అని తెలుసుకోవాలి. దాని తర్వాత మధ్యమ స్థాయికి చెందినటువంటిది విశిష్టాద్వైతము అన్నారు. ఇక శివాద్వైతము ఆ అద్వైతానికి అతి దగ్గరది అన్నారు. అంటే అద్వైతాన్ని చేరడానికి మొదట మెట్టు ద్వైతం, తర్వాత విశిష్టాద్వైతం, దగ్గరి స్థలం శివాద్వైతం. అందుకు నేను శివాద్వైత ప్రకారంగా రచింపబడ్డ నీలకంఠాచార్యుల యొక్క భాష్యాన్ని శివార్కమణి దీపిక అనే పేరుతో ఇస్తున్నాను అన్నాడండి ఈయన. అది సమన్వయం. ఇది చెప్తూ ఒక మాట అంటారు ఆ గ్రంథంలో. ఆయన అన్నటువంటి ఒక మాట ఇది శివకర్ణామృతమే. యజ్జప్యద్వైత ఏవ శృతిశిఖరగిరామాగమానాంచ నిష్ఠా సాకం సర్వై పురాణై స్మృతినికర మహాభారతాది ప్రబంధై తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపి చ విమృశతాం భాంతి విశ్రాంతి మంతి ప్రత్నైరాచార్యరత్నైరపి పరిజగృహే శంకరాజ్యైస్తదేవ. ఈ శ్లోకం యొక్క భావం చూపిస్తున్నాం. శృతిశిఖరగిరాం, శృతిశిఖరగిరాం అంటే ఉపనిషత్తులు, శృతి శిఖరములు అంటే ఉపనిషత్తులు. ఉపనిషద్వాక్యములకు ఆగమానాంచ దాన్ని అనుసరించి వచ్చిన ఇతర శాస్త్రములకు
ఇక పురాణై స్మృతిభి, పురాణములు ధర్మశాస్త్రములు వీటికి, మహాభారతాది ప్రబంధై. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చిందండి మన భారతీయ సాహిత్యం. వేదాంతములు, ఆగమశాస్త్రములు, స్మృతులు, పురాణములు, మహాభారతాది ప్రబంధములు అన్నారు ఇక్కడ. అంటే ఇతిహాసములు. ఇవన్నిటి యొక్క తాత్పర్యం ఏమిటంటే అద్వైత ఏవా. వీటన్నిటి యొక్క తాత్పర్యం అద్వైతమే. దీనినే బ్రహ్మసూత్రములు కూడా ప్రతిపాదించాయని ఆలోచనాపరులైన మేధావులందరూ విమర్శ చేసి తేల్చారు. ఆ విషయాన్నే ప్రత్నైరాచార్యరత్నై, ఆచార్యరత్నములందరూ ఆ విషయాన్ని తిరిగి ప్రతిపాదన చేశారు. ఆచార్యరత్నములు ఎవరయ్యా అంటే శంకరాజ్యై, శంకరాదులు అని. అంటే ఈయనకి శంకరాచార్యుల వారంటే అంత గురుస్థానమో చూడండి. ఇక్కడ శంకరాచార్యాదులు కూడా అదే చెప్పారు. మరి అటువంటప్పుడు శంకర భాష్యం కాకుండా దీనికి ఎందుకు చెప్తున్నావయ్యా అంటే అది ఎలాగో నేను చెప్పాను, ఇది ఎందుకు చెప్తున్నాను అనే దాన్ని చెప్తున్నారు. తథాపి అనుగ్రహాదేవ తరుణేందు శిఖామణే అద్వైత వాసనా పుంసాం ఆవిర్భవతి నాణ్యథా. ఆ అద్వైత సిద్ధి కావాలి అంటే ఆ శివుని అనుగ్రహం లేనిది రాదు గనక, ఆ శివానుగ్రహం కావాలి అంటే శివభక్తి ఉండాలి గనక, ఆ శివపారమ్య ప్రతిపాదన శివభక్తికి హేతువవుతుంది గనక ఈ శివార్కమణి దీపిక ఆ శివభక్తి సిద్ధి కోసం నేను ఇస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ. ఈ మాట మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు కూడా వివేక చూడమంలో చెప్పలేదా? ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఆ మాట ఇక్కడ అద్వైత వాసన పుంసాం తరుణేందు శిఖామణేహ అనుగ్రహాదేవ. చంద్రశేఖరుడైనటువంటి ఆ చంద్రమౌళీశ్వరుడైన ఆ శివుని యొక్క కృపచేతనే అద్వైత సిద్ధి లభిస్తుంది. ఎందుకంటే అద్వైత విద్యకు ఆదిగురు ఎవరు? దక్షిణామూర్తి రూపమైనటువంటి పరమేశ్వరుడే. ఆయనే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆయనే శంకరాచార్య రూపంలో వచ్చాడు కనుక ఆ దక్షిణామూర్తి అయినటువంటి చంద్రశేఖరుని యొక్క కృప ఉండాలి. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. అందుకే శృంగేరి పూర్వపీఠాధీశ్వరుల్లో చంద్రశేఖర భారతీ స్వామి వారిని స్మరించుకుందామని మా మహాత్ములు ఇక్కడ. ఆ చంద్రశేఖరమాశ్రయే అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందుకు శివార్కమణి దీపిక ఎందుకు రచించారో తెలిసింది కదా. తన అఖండమైన శివభక్తి. మరొక చోట గొప్ప మాట అంటారు ఏమిటంటే, నేను ఇప్పుడు శివుడి గురించి ఎంత చెప్పాను గనక నాకేదో విష్ణువు పడడు అని మీరు అనుకోవద్దు. అలా అనుకుంటే తప్పే. నేను ఈ శివతత్వ ప్రతిపాదన చేసేటప్పుడు ఎక్కడైనా కాసింత విష్ణువుని కించపరిచినట్లయితే నా శిరస్సు 1000 చెక్కలగుగాక అని రచించారండి. అంత దమ్ముంది దీనికి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కార్తీక దామోదరాయ నమ. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పనిసరిగా ఆరాధన చేయవలసినటువంటి సుదినం. హరిహరాత్మక స్వరూపుడైనటువంటి ఆ శివకేశవులతో పాటుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట దగ్గర అందరూ కూడాను ఆవు పాలు, సలిమిడి, పెసరపప్పు మొదలైనటువంటివి సమర్పించి నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అంటూ ఆ స్వామిని ఆరాధన చేసి ఆ పుట్ట మన్నును ప్రతి ఒక్కరూ కూడాను తమ చెవులకు నుదుట కూడాను ధరించినట్లయితే కుటుంబం యావత్తుకు కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఆ శరవణ భవుడు కలిగింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ చవితి తిథి చాలా విశిష్టవంతమైనది. ఉపవాసం చాలా కఠినంగా నిర్వహించేటువంటి విధి విధానం కూడా ఉంది. ఈరోజంతా కూడా ఉపవాసం ఉంటారు. రాత్రిపూట కూడా భోజనం చేయరు. మరుసటి రోజున పూజ చేసి ఒక చిన్న వయసు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికై బాలమురుగన్ అంటారు. ఆ బాలమురుగన్గా భావన చేసి భోజనం పెట్టి ఎరుపు రంగు తుండును దానంగా ఇచ్చి నమస్కారం చేసే సంప్రదాయం ఉంది. అందుచేత నాగుల చవితి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్త్రీలకు పెన్నిదిగా ఇది మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేత ఈ తిథిని ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఉండి పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి ఆవు పాలు, అలాగే
స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని వీరు ఈరోజు తీసుకోవాలి తప్ప ఇంకా ఏమీ తీసుకోకుండా ఉంటారు. చాలా నియమనిష్టలతో గనక ఇది గనక ఆచరించే వారికి సర్వే సర్వత్రా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగిస్తాడు ఈ కార్తీక మాసరీత్యా అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున పెసరపప్పు నూనె అనేటువంటిది దానంగా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాల్ని తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం, శుక్రవారం, సూర్య ఉదయం 6:26 సూర్య అస్తమయం సాయంత్రం 5:36. నేటి తిథి చతుర్థి అంటే చవితి పగలు 11:02 వరకు, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:15 వరకు, వర్జ్యం పగలు 11:27 నుండి 12:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:25 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:23 నుండి 1:08 వరకు, అమృత ఘడియలు రాత్రి 8:39 నుండి 10:11 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, అష్టకవర్గ రీత్యా శుభ సమయం ఉదయం 11:15. నేటి విశేషం నాగుల చవితి, దాన్నే నాగ చతుర్థి అని కూడా పిలుస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం కూడా ఈ రోజునే. ఆత్మానం రతినం విద్ధి శరీరం రథమేవ చ ఇంద్రియాణి హయాన్యాహు అని చెప్తుంది శాస్త్రం. పద్మావతి అమ్మవారి రథోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో అమ్మవారి రథాన్ని మన శరీరంతో పోల్చుకోవాలి అంది శాస్త్రం. ఏ రథానికి చక్రాలు ఉన్నాయో ఆ చక్రాలు ఈ శరీరానికి పాదాల వంటివి. ఏ రథం వస్తుందో ఆ రథం పై భాగం ఏదైతే ఉందో అది మన శిరోభాగం. ఏ రథానికి మధ్య భాగం ఉందో అది మన హృదయ భాగం. ఆ రథంలో అమ్మవారు స్వయంగా ఊరేగుతూ వస్తారు కాబట్టి మనం ఆ అమ్మవారిని కానీ మరి ఏ దేవుని రథోత్సవం కానీ సాగుతున్నప్పుడు ఆ దైవాన్ని ఇక్కడ కానీ ఉంచుకున్నట్లయితే తప్పక ఆ దైవ అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది. ఆ రథాన్ని లాగేటటువంటి అటు ఇటు ఉండే 2 తాళ్ళు మనసుకి బుద్ధికి సంకేతాలు. ఈ జీవనం అనేటటువంటి మార్గం మీద ఆ రథం అలా వస్తూ ఉంటే అమ్మా నా జీవనాన్ని అంటే జీవిత రథాన్ని స్వయంగా నువ్వు అలా నిత్యము అనుగ్రహిస్తూ నన్ను నడిపించవలసిందని ప్రార్థించినట్లయితే అమ్మవారే కాదు ఏ దైవానికి సంబంధించిన రథోత్సవం జరుగుతున్నప్పటికీ కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి కలిగి తీరుతుంది. అంతటి ఉత్తమమైనటువంటి రోజు ఇది. ఇక నాగుల చవితి అని చెప్తూ ఉంటారు. పుట్ట వద్దకి వెళ్ళి
ప్రదక్షిణాలని చేస్తూ ఆవు పాలని పోస్తూ ఆ సందర్భంలో అమ్మా నాగదేవత సత్సంతాన భాగ్యంచ దేహిమే, నాకు సత్సంతాన భాగ్యాన్ని కలిగించు అని కానీ ప్రార్థించినట్లయితే సర్ప దోషాన్ని తొలగించేటటువంటి శక్తి ఇదిగో ఈ నాగుల చవితి రోజుకు ఉంటుంది. వల్మీక పూజ అని పుట్టకి పూజ చేసి ప్రదక్షిణాన్ని చేస్తూ ఆవు పాలని పొయ్యాలి ఈ రోజున. నేటి ఆణిముత్యాలు. సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే. ధీరం వీరం మహాబాహుం సేనానిం సురపూజితం సుబ్రహ్మణ్యమహం వందే మోహినీపుర సంస్థితం. నదీ తీరాలు నాగరికతలకు నిలయాలు, ఆధ్యాత్మిక శోభకు ఆలవాలాలు, ఘన సంస్కృతి సంప్రదాయాలకు నెలవులు. అలాంటి పావన కృష్ణమ్మ జలసిరుల చెంత మోపిదేవి క్షేత్రం విలసిల్లుతోంది. పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రం సువిశాల ప్రాంగణంలో వర్ణరంజిత కళామయ ఆలయ ప్రాకారాలు, ముఖమంటపాలు, గోపురాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యోవ సద్యవ్రత భుక్తిముక్తి ఫలప్రదః అని వ్యాస మహర్షి స్కాంద పురాణంలోని సహ్యాది ఖండంలో కృష్ణానదీ తీర ప్రాంతాన ఉన్న మోపిదేవి క్షేత్ర వైభవాన్ని ప్రస్తావించారు. ఇక ప్రధాన ఆలయం ముంగిట ముఖమంటపం దీర్ఘ చతురస్రాకృతిలో స్తంభ సమన్వితంగా ఉంటుంది. భారీ స్తంభాలపై వర్ణరంజిత మయూర సర్పాకృతులతో కళామయంగా ముఖమంటపం విలసిల్లుతోంది. గర్భాలయంలో సమున్నతమైన రజత మంటపంలో ఉన్న పానవట్టంపై ఈశ్వరుడు లింగాకృతిగా దర్శనమిస్తాడు. ఈ పానవట్టం క్రింద ఉన్న పుట్టలో మొదటిసారిగా అగస్త్యుడు సుబ్రహ్మణ్య స్వామిని తపోనిష్టలో ఉన్న సర్పాకృతిలో దర్శనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈశ్వరుడు ఒకే లోగిలిలో కొలువు తీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పుట్టలతో నిండి ఉండేది. దేవతాదిగణం చేత పూజలందుకున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి కొన్నాళ్లపాటు కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలో శివభక్తుడైన ఈ ప్రాంత నివాసి వీరారపు పర్వతాలు స్వప్నంలో స్వామి సాకారమై తన ఉనికిని తెలియచేశాడంటారు. కుండల్ని తయారు చేసే వృత్తిలో ఉన్న పర్వతాలు తన కుటుంబ సభ్యులకు సాటివారికి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేశారు. ఓ పుట్టను త్రవ్వి చూడగా దివ్య తేజోలింగం సాక్షాత్కారమయ్యింది. ఆ పుట్టను యథాతథంగా ఉంచి ఆ పుట్టపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగానికి ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఇప్పుడు మనం నేత్రపర్వంగా వీక్షిస్తున్న ఆ అపురూపమైన సుబ్రహ్మణ్యేశ్వర లింగాకృతి ఇదే. హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధు శ్రీశాతి దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటూ భక్తులు పరిపరి విధాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. ఈ క్షేత్రంలో రాహు కేతు గ్రహదోషాల పూజ, కాలసర్పదోష పూజల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సాక్షాత్తు కైలాసం నుంచి దిగివచ్చి తండ్రి తనయులు ఒకే నెలవులో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందుకే మోపిదేవి క్షేత్రం కుమార సన్నిధిగా, కుమార కైలాసధామంగా అలరారుతోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కుడివైపున వల్లీదేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఎడమవైపున దేవసేన ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఇరు దేవేరులు సంపూర్ణ అలంకారాలతో వివిధ ఆభరణ పుష్పమాలికల శోభితంగా దర్శనమిస్తారు. కార్తీక దీపారాధనం, ఆరుద్రోత్సవం, నాగుల చవితి, నాగపంచమిలకు విశేష అర్చనలు కొనసాగుతాయి. దీపం పెట్టడం వెనక
ఒక నిశ్చితాభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిష్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములను ఇచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ ఎడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. న సందృశే తిష్టతి రూపం. అతడి రూపం ఇంద్రియాల పరిధిలో లేదు. ఎవడూ అతడిని కంటితో చూడలేడని చెప్పబడింది. మరి కఠోపనిషత్తులో అశబ్దం, అస్పర్శం మొదలైన వాక్యాలు ఆత్మ అవిషయం అని చెప్తున్నాయి. ఆత్మ అవిషయం అని చెప్తున్నాయి. విషయం కాదు ఇక్కడ, అవిషయము అని చెప్తున్నాయి. కనుక జ్ఞానము ఆత్మాకారం అనటం యుక్తియుక్తం కాదు. అంటే ఆత్మ ఎటువంటిదో జ్ఞానం కూడా అటువంటిదే అనటం కూడా కుదరదు అనిపిస్తుంది. అటువంటప్పుడు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఏ విషయాన్ని గురించి జ్ఞానం ఆ విషయాకారంగా ఉంటుంది. మరి ఆత్మ నిరాకారమని చెప్పబడింది. జ్ఞానము ఆత్మ రెండూ నిరాకారమే అయితే దాని భావనలో నిష్ట ఎలా కలుగుతుంది అని ఆక్షేపించారు. దానికి సమాధానం ఏమిటంటే, మీరు చెప్పింది సరికాదు. ఆత్మకు అత్యంత నిర్మలత్వము, స్వచ్ఛత, సూక్ష్మత్వము అనేవి ప్రసిద్ధాలు. మీకు తెలుసు, నిర్మలత్వం అంటే, సూక్ష్మత్వం అంటే ఎంత తెలుసు, స్వచ్ఛత అంటే తెలుసు, సూక్ష్మత్వము తెలుసు. బుద్ధి కూడా ఆత్మతో సమానమైన నైర్మల్యము మొదలైనటువంటి లక్షణాలు సిద్ధించి దానికి ఆత్మ చైతన్యాకారమైన ఆభాసం కలుగుతుంది. ఆత్మ యొక్క ఆభాస బుద్ధికి కలిగినట్టు బుద్ధి యొక్క ఆభాస మనస్సుకు, మనస్సు యొక్క ఆభాస ఇంద్రియాలకు, ఇంద్రియాల ఆభాస దేహానికి కలగటం చేత లోకులు దేహం మాత్రమే ఆత్మ అనే దృష్టిని పట్టుకొని వేలాడుతున్నారు. ఆభాస అంటే ఇనుము అగ్ని వల్ల ఎర్రగా కాలి ఉన్నప్పుడు
అగ్నిలాగానే కనిపిస్తుంది ఇనుము కూడా. అలాగే బుద్ధి మొదలైనవి చైతన్యంతో కూడి ఉన్నాయి కనుకనే చైతన్యవంతంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అదే చైతన్యాకార ఆభాస. దేహ చైతన్యవాదులైనటువంటి లోకాయతికులు కూడా చైతన్య విశిష్టమైన దేహమే ఆత్మ అంటున్నారు. మనం లోకాయతికుల గురించి 2వ అధ్యాయంలోనే చెప్పుకున్నాం. అలాగే కొందరు ఇంద్రియ చైతన్యవాదులు, మరికొందరు బుద్ధి చైతన్యవాదులు, బుద్ధి కంటే కూడా ఇంకా లోపల వ్యక్తమయ్యే అవిద్యావస్థను ఆత్మ అని ఆశ్రయిస్తున్నారు. బుద్ధి మొదలు దేహం వరకు అంతటా ఆత్మ చైతన్యం యొక్క ఆభాసే ఉంది. ఇది బుద్ధి మొదలుగా దేహం వరకు అన్నీ ఆత్మ అనే భ్రాంతికి కారణమవుతోంది. కనుక ఆత్మ విషయమైన జ్ఞానము విధించరానిది, అంటే ఆత్మజ్ఞానం పొందదగినది అన్న విధి చెయ్యరానిదే ఉంది. మరైతే చేయవలసింది ఏమిటి అంటే నామము రూపము వంటి అనాత్మ అధ్యారోపాన్ని తొలగించడం మాత్రమే చేయవలసింది. ఆత్మవిజ్ఞాన చైతన్యం పొందటం కాదది. అవిద్య చేత ఆరోపించబడిన సర్వ పదార్థాలు ఆకారమే. ఆత్మని మనం గ్రహిస్తూ ఉండటం చేత ఆ అవిద్యను పోగొట్టుకోవాలి. బ్రహ్మమందు అవిద్య చేత ఆరోపించబడిన దాన్ని నిరాకరించటం మాత్రమే కర్తవ్యమైంది. అంతేగాని బ్రహ్మజ్ఞానం కోసం ఏ ప్రయత్నము చేయవలసిన పని లేదు. ఎందుకంటే బ్రహ్మము చాలా ప్రసిద్ధము. తాడును చూసి పాముని భ్రమపడ్డాం. ఇది పాము అనే భ్రాంతి తొలగితే చాలు. ఇది తాడు అని తెలియటానికి ప్రత్యేకంగా వేరే ప్రయత్నం ఏది చేయనక్కర్లేదు. ఎంత ఈజీగా ఉంది అనిపిస్తుంది, ఎంత కఠినమో అనిపిస్తుంది. కఠినం పట్టుకోకూడదు. ఎక్కడెక్కడ మనకు సులభమైన పదాలతో అర్థమవుతుందో దాన్ని పట్టుకుంటే ఆ కఠినమైనదంతా తెలిసిపోతుంది. అసలు దాన్ని పట్టుకోవాలి మనం. మనకు కఠినమైన పదాలు గురించి తెలుసు, అదే దాన్నే ఒత్తిడిగా మన మనసులో పడినప్పుడు మధ్యలో వచ్చేటువంటి విడదీసి మధ్యలో పూర్ణంగా కొనాలో చెప్పేటువంటి కొన్ని మాటలు, అంటే నిర్ణయం చేసేటువంటి కొన్ని మాటలు పదాలు ఉన్నాయి. ఆ పదాలు వచ్చి అవి సులభంగా అనిపిస్తుంది మనకు. అప్పుడు ఎప్పుడు సులభంగా మనకు అనిపిస్తుందో దాన్ని బట్టి పైన మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చదివితే కాదు, మీరు ఇట్లా చదవాలా, మీరు వినటం ఇట్లా వినాలా. పుస్తకం ప్రింట్ అయిన తర్వాత మీరు ఇట్లా చదవండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇదే చాలా కిటికీది. ఇట్లా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు అట్లా రాకూడదు. మీరు ఎక్కడ మీకు ఫైనల్ పదం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, పదం సులభంగా వచ్చిందో అది పట్టుకోండి, వెనక్కి వెళ్ళిపోండి, మొత్తం అర్థమవుతుంది. దాంట్లో ఉండే అంతే కిటుకు. ప్రసిద్ధం అంటే ఎవరికంటే వారికి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉన్నది అని అర్థం. అవిద్య కల్పిత నామరూప భేదం చేత బుద్ధి అపహరించబడినందువల్ల అత్యంత ప్రసిద్ధము, సువిజ్ఞేయము, అతి సమీపము, ఆత్మస్వరూపము అయినది కూడా అప్రసిద్ధము. దుర్విజ్ఞేయము, అతి దూరము, అన్యము అయినట్టు అవివేకులకు అనిపిస్తుంది. బుద్ధి నుండి బాహ్యాకారము తొలగిన వారికి, గురుకృప ఆత్మప్రసాదము లభించిన వారికి మాత్రం దానికంటే సుఖము, సుప్రసిద్ధము, సువిజ్ఞేయము, అతి సమీపమైనది మరొకటి లేదు. చూసారా, ఇది అర్థమవుతుంది మనకు. దీంతో పైకి వెళ్ళాలి. ఎందుకంటే పరమాత్ముడు ఈ ఒక 18వ అధ్యాయంలో ప్రతి సందర్భంలోనూ ఎక్కడెక్కడ ఏ కఠినంగా మనకు చెప్పుకున్నాడో దాన్ని పోలుస్తూ ఇక్కడ చెప్పుకొని వస్తున్నాడు. అందుకని అవన్నీ ముందు అర్థమైంది అనుకోండి, 17 వరకు మీకు 18 సులభంగా అర్థమవుతుంది. అట్లా వేశాడు దీంట్లో. పరమాత్ముడే అట్లా చూపించాడు.
అందుకని ఇక్కడ 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ప్రత్యక్షావగమం ధర్మ్యం, ప్రత్యక్షముగా తెలియదగినది, ధర్మసహితమైనదని భగవంతుడు దీనినే చెప్పాడు. మేము పండితులం అనుకునే కొంతమంది ఆత్మవస్తువు నిరాకారము కనుక బుద్ధి దానిని పొందలేదు. అందువల్ల సమ్యక్ జ్ఞానంతో నిష్ట కలిగి ఉండటం అనేది దుస్సాధ్యం అంటారు. ఈ మాట కూడా నిజమే. కాకపోతే గురు సంప్రదాయం లేని వారికి, వేదాంత శ్రవణం చేయని వారికి, బయటి విషయాలపై అత్యంత ఆసక్తి కలవారికి, సరైన ప్రమాణాల యందు పరిశ్రమ చేయని వారికి ఆత్మవస్తువు తెలియటము దుస్సాధ్యమే అవుతుంది కదా. దీంతో మనం ముందుకు తెలుసుకోవటానికి కూడా మనకు ఈజీ అవుతుంది. కానీ గురు సంప్రదాయంలో ఉన్నవారికి, వేదాంత వాక్యాలను వినేవారికి, బయటి విషయాలపై ఏమాత్రం ఆసక్తి లేని వారికి, సరైన ప్రమాణాల్లో పరిశ్రమ చేసిన వారికి సమ్మగ్గి జ్ఞానంలో నిష్ట కలుగుతుంది, లేకపోతే కలగదు. అందుకని ఉపనిషత్తులు అప్పుడప్పుడు వేదాంత విచారం కూడా చేస్తూ ఉండాలి, వేదాంత పాఠాలు వింటూ ఉండాలి. వరుసగా వేదాంత పాఠాలు మీరు వింటే ఇది మీకు చాలా సులభమైండేది. ఒకప్పుడు స్వామీజీ చెప్పేవారు, ఎందుకంటే వేదాంత పాఠాలు విన్నవారికి చాలా సులభం ఇది. అందుకని వేదాంత పాఠాలు కూడా మనకు కావాలి. అందుకని ఇక్కడ గురు సంప్రదాయం ఊరికే ఉంటే వేయలేదు, గురువుని అనుసరిస్తే వేయలేదు. గురువు నోటి నుంచి ఇవన్నీ వినాలి. ఆ టైం లేదే, మనకు అర్థం కాదు మనకు. అందుకని గురు సంప్రదాయంలో ఉన్నవారికి, వేదాంత వాక్యాలను వినేవారికి, బయటి విషయాలపై ఏమాత్రం ఆసక్తి లేని వారికి, సరైన ప్రమాణాలలో పరిశ్రమ చేసిన వారికి సమ్యక్ జ్ఞానంలో నిష్ట కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ చైతన్యం కానటువంటి మరొక వస్తువేది వారికి కనిపించదు. భగవంతుడు కూడా 2వ అధ్యాయంలో యస్యాం జాగృతి భూతాని అనే శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు. కనుక ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలంటే భేదబుద్ధిని తొలగించుకోవాలి. ఇదొకటే మార్గం. అంతేగాని ఎవడికి ఎన్నటికీ తన ఆత్మ అప్రసిద్ధం కాని, పొందదగినది కానీ, విడిచిపెట్టదగినది కానీ, గ్రహించదగినది కానీ కాదు. ఆత్మ సులభం, గ్రహించవచ్చు మీరు వేదాంత పాఠాలు వినింటే మాత్రం. అదే గనక అప్రసిద్ధమైతే సర్వస్వార్థ ప్రవృత్తులు వ్యర్థమైపోతాయి కదా. ఎవడేం చేసినా తన కోసమే కదా. ఆ ఆత్మే అప్రసిద్ధమైనప్పుడు ఈ కర్మలు, ఈ జ్ఞానాలు ఎవరి కోసం? దేహము మొదలైన అచేతనాల కోసం సర్వకర్మలు చేస్తున్నాం అని కల్పించి మనం చెప్పలేం. సుఖం కోసం సుఖం, దుఃఖం కోసం దుఃఖం అని కూడా అనలేం. ఎందుకంటే అన్ని వ్యవహారాలకు ఆత్మను తెలుసుకోవటమే ప్రయోజనం. కనుక ఇది నా శరీరం అని తెలుసుకోవటాన్ని మరొక ప్రమాణంతో పని లేనట్టుగా, శరీరం కంటే ఇంకా ఎంతో లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవటానికి మరొక ప్రమాణంతో పని లేదు. కనుక వివేకులకు ఆత్మజ్ఞానంలో నిష్ట సుసాధ్యమే, సుప్రసిద్ధమే అని దీనిని బట్టి తేలింది. జ్ఞానము నిరాకారము, అప్రత్యక్షము అనేవారు కూడా జ్ఞేయము అంటే తెలుసుకోవలసినది జ్ఞానాధీనమే. కనుక జ్ఞానము, సుఖము మొదలైన వాటిలా అత్యంత ప్రసిద్ధమని అంగీకరించాలి. నిజం కదా, సులభంగా అర్థమవుతుంది చూస్తే, వేరే దారి లేదు. అంతేకాదు, జిజ్ఞాస అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక లేదు కనుక అత్యంత ప్రసిద్ధము అని అంగీకరించాల్సిందే. జ్ఞానము అప్రసిద్ధమైతే తెలుసుకోవలసిన ఇతర వస్తువుల్లాగా జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి అనే కోరిక ఉండేది. అంటే మళ్ళీ ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. కుండ వంటి
న్యాయ వస్తువులను తెలుసుకోనేవాడు జ్ఞానం చేత తెలుసుకున్నట్టే జ్ఞానాన్ని కూడా మరొక జ్ఞానంతో గ్రహించాలి అనుకొని ఉండేవాళ్ళము. కానీ ఏది అటువంటి కోరిక లేదే. కనుక జ్ఞానం అత్యంత ప్రసిద్ధము, జ్ఞాత కూడా అదే కారణంగా ప్రసిద్ధము, ప్రత్యక్షమై ఉన్నాడు. తస్మాత్ జ్ఞానే యత్నో న కర్తవ్య. కనుక జ్ఞానం కోసం ప్రయత్నం చేయవలసిన పని లేదు. కింటు అనాత్మని ఆత్మబుద్ధి నివృత్తావేవ. అనాత్మయందున్నటువంటి ఆత్మబుద్ధిని తొలగించుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. అది చేస్తే చాలు. అందువల్ల ఆత్మజ్ఞానంలో నిష్ఠ సులభ సాధ్యమే, మీరు చెప్పినట్టు దుస్సాధ్యం కాదని ఆక్షేపించే వారికి సమాధానం. ఇప్పుడు భగవంతుడు ఆ జ్ఞాన నిష్టను ఎలా చేయాలో చెబుతున్నాడు. జ్ఞాన నిష్ట ఎట్లా చేయాలనేది ఇంతవరకు చెప్పింది జ్ఞాన నిష్ట కోసం తీసుకొచ్చారు ఇక్కడికి. ఇంతవరకు చర్చంత జ్ఞాన నిష్ట ఎట్లా చేయాలి, అయితే ఆ జ్ఞాన నిష్ట ఎట్లా చేయాలి? బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. ఇప్పుడు చూడండి, విశుద్ధమైన బుద్ధితో కూడిన వాడే. విశుద్ధం తెలుసుకున్నాం కదా ఇంతవరకు. మీరు గమనం ఎక్కడో ఉంటే మీకు అర్థం కాదు. అది విశుద్ధ జ్ఞానము తెలుసుకున్నాం. బుద్ధితో కూడిన వాడై శుద్ధమైనటువంటి ధృతితో తనను తాను అదుపులో ఉంచుకొని శబ్దము మొదలైన విషయాలను విడిచిపెట్టి రాగద్వేషాలను తిరస్కరించి అంటే వదిలిపెట్టి వివిక్త సేవి లఘ్వాషి యతవాక్కాయ మానసుడు అయి ఎల్లప్పుడూ ధ్యానయోగపరుడై వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారము బలము దర్పము కామము క్రోధము పరిగ్రహము తెలుసు మీకు అనే వాటిని విడిచిపెట్టి నిర్మముడు, అది మీకు చెప్పుకున్నాను, శాంతుడు అయినవాడు బ్రహ్మభూయానికి తగినవాడవుతాడు. జ్ఞాననిష్ట కావాలి అనుకునేవాడు విశుద్ధమైన అంటే మాయ తొలగిన నిశ్చయ స్వరూపమైన విశుద్ధ బుద్ధి గలవాడు కావాలి. బ్రహ్మతత్వ నిశ్చయం కలవాడు కావాలి. ధైర్యంతో కార్యకరణ సంఘాత రూపమైన తనను అంటే దేహాన్ని వశంలో ఉంచుకొని శబ్దాది విషయాలను విడిచిపెట్టినవాడు కావాలి. దీన్ని ముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం మనం. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ శరీర స్థితికి అవసరమైనంత మాత్రమే తప్ప సుఖానికి కావలసిన ఎక్కువ విషయాలను విడిచి ఉండాలని చెప్పుకోవచ్చు. అన్నీ పైన వేసుకోవటం కాదు, ఎంత కావాలో అంత. శరీర స్థితి కోసం అవసరమైన వాటి యందు కూడా దాని మీద కూడా రాగద్వేషాలను విడిచిపెట్టాలి. అవసరమైంది తీసుకోవటమే కాక దాని మీద కూడా రాగద్వేషాలు వదలాలి. తర్వాత వివిక్త సేవి కావాలి. అంటే వివిక్త సేవి అంటే మీకు చెప్పాను అనుకోపర్యం వచ్చింది అక్కడ కూడా. అంటే ఏకాంత స్థలాలలో అరణ్య, నదీ తీర, పర్వత గుహాలు మొదలైన ఏకాంత స్థలాలను సేవించే స్వభావం కలవాడు కావాలి. అంటే పూర్ణంగా ఈ పత్తానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మితంగా ఆహారాన్ని తీసుకోవాలి. లఘ్వాషి అంటే అర్థం ఇది. ఏకాంత సేవ, మితాహారం అనేవి మరియు నిద్ర మొదలైన దోషాలను తొలగించుకోవటం అనేది కూడా చిత్త ప్రసాదాన్ని అంటే చిత్తము శాంతించి తేలికపడటాన్ని కలిగిస్తాయి. మాటను, శరీరాన్ని, మనస్సును వశంలో ఉంచుకోవాలి. ధ్యాన యోగంలో అంటే
జ్ఞానంలో నిష్ట కలవాడు కావాలి. ఈ విధంగా ఇంద్రియాలన్నిటినీ కర్మల నుండి మరలించాలి.